నీ ఆఫీస్ కు దగ్గర ఇల్లు తీసుకోవాలంటే కిరాయి ఎక్కువాయే. జర దూరం తీసుకుంటే బండ్ల పెట్రోల్ ఖర్చు పెరుగుతుండే. మెట్రోకి వద్దామంటే మా రూట్లనేమో లేకపాయే. గిట్ల ఫీల్ అవుతుంటారు కొందరు. బస్ ఎక్కొద్దామంటే టైంకు రావు, ఆఫీస్కి ఆలస్యమవుతుంది. పట్నంలో చాలా మందికి గిదే పరేషాన్. పెట్రోల్ ఖర్చు మిలిగిద్దామని సైకిల్ ఎక్కినా దూరం ఉంటే పోవుడు కష్టమే. అసొంటోళ్ళందరి నజరు గివిట్ మీదనే. ఇక ఏమో అనుకున్నాం, ఛార్జింగ్ బండ్ల మీద కాయిష్ పెరిగిందబ్బా పట్నపోళ్లకు. 3 ఏళ్లల్లా 1,70,000 ఎలక్ట్రిక్ బండ్లు బేరం చేసిండ్రట. మరి ఎట్లా లేదన్నా నెలకు 1,200 బైకులు, 400 ఆటోలు, 1,500 కార్లు కొంటాన్రు. నిరుడు కంటే ఈ కిత్తకు 148 ఎక్కువ అమ్ముడైనయట. కావచ్చు కూడా. లీటర్ పెట్రోల్ 107, డీజిల్ సుత 100కి మీదే. ఈ తిరుగుడుకు ట్రాఫిక్ ల ఎంత పోసినా తాగుడే తాగుడు. ఎంత లేదన్నా నెలకో 2-3 వేలు కతం. అదే ఈవీ బండ్లు కొంటే ఫోన్ కు పెట్టినట్టే ఛార్జింగ్ పెడితే చాలు, ఉరుకుడే ఉరుకుడు. ఏకాన ఖర్చు ఉండదు. మళ్ళా రోడ్డు ట్యాక్స్ లేదు, రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, డబుల్ ఫాయిదా. పెట్రోల్ తీసుకుంటే 400 అవుతుంది. ఇవి 20 రూపీస్ చార్జెస్ చేసేస్తే 100 కిలోమీటర్ నడుస్తుంది. కొంచెం స్పీడ్ పెంచుకుంటే మైలేజ్ తగ్గుద్ది. సో మనుషులు బ్యాటరీ వెహికల్ కూడా ఆటోమేటిక్ స్పీడ్ పెంచుకోవద్దు. ఎందుకంటే మైలేజ్ తగ్గింది అనుకోండి మళ్ళీ అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటారు కాదు కదా. అంతేకాదు ఈటికెళ్ళి పొగ రాదు, గాలి గలీజ్ కాదు. అందుకే సర్కారోళ్ళు సుత మస్తు ఎంకరేజ్ చేస్తాండ్రు. ఇప్పుడు సిటీలా 82 లక్షల బండ్లు తిరుగుతాంటే ఇంకో ఏడాది అయితే సగం ఛార్జింగే అగుపడతాయట. అంత మంచిగానే ఉన్నది గాని పెట్రోల్ బంకులు ఉన్నన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేవు. గట్లనే నడిమిట్ల ఛార్జింగ్ దిగువయనంటే ఇక ఉన్నట్టే. ఆడాడా ఛార్జింగ్ స్టేషన్లు పెట్టి సార్లు ఇంకింత మంది ఈవీ కార్లు, బైకులు కొనుడు గ్యారెంటీ.